రిద్ది కుమార్. ఈ పేరు తెలుగులో చాలా తక్కువ మందికి తెలుసు. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ మొత్తం అమ్మడి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ది రాజాసాబ్ సినిమాలో ఈ చిన్నది కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ది రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రిద్ది తాను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. డార్లింగ్ ఇప్పటి వరకు హీరోయిన్లకు ఫుడ్ పెట్టడమే తప్ప గిఫ్ట్లు ఇచ్చింది లేదు. మొదటిసారి హీరోయిన్ కి గిఫ్ట్ ఇవ్వడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ప్రభాస్ చీర గిఫ్ట్ ఇవ్వడం వెనుక కథ ఏంటి అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ కథను రిద్దిని రివీల్ చేసింది. 3 ఏళ్ల క్రితం రాజాసాబ్ సెట్ లో అడుగుపెట్టినప్పుడే ప్రభాస్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజు, దీపావళి 2 కలిసి వచ్చేసరికి యూనిట్ అందరికీ పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాకు ఆహ్వానం అందింది. కానీ నేను ముంబైలో ఉండటంతో ఆ పార్టీకి వెళ్లలేదు. ఆ తర్వాత ప్రభాస్ కి నేను ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్లి బర్త్డే విషెస్ చెప్పా. ప్రభాస్లో నాకు ఎక్కువ కర్ణుడు కనిపిస్తాడు. ఆయనకు సంబంధించిన ఒక బుక్ ని నేను ప్రభాస్ కి గిఫ్ట్ చేశా. ఆ గిఫ్ట్ చూసి ఆయన చాలా సర్ప్రైజ్ అయి, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావో తెలుసా, నాకిది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత కల్కిలో కర్ణుడిగా ప్రభాస్ కనిపించటంతో అప్పుడు నాకర్థమైంది ఆ రోజు ఎందుకు ఆయన అంతలా ఆశ్చర్యపోయారు. తర్వాత షూటింగ్ జరుగుతున్న సమయంలో నా క్యారవాన్ లోకి వెళ్లాను. అక్కడ ఫ్లవర్స్, స్వీట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ప్రభాస్ గిఫ్ట్ పంపారు అని చెప్పారు. ఆయన గిఫ్ట్ అంటే చాక్లెట్స్ ఉంటాయని అనుకున్నాను. కానీ పక్కనే ఎంతో అందమైన సభ్యసాచి చీరను చూసి నేను షాక్ అయ్యాను. ఆ చీరను ఈ ఈవెంట్లో కట్టుకోవడానికి ఇన్నేళ్లు దాచి ఉంచాను. ఈరోజు నా కల నెరవేరింది అంటూ చీర వెనుక స్టోరీ చెప్పుకొచ్చింది.